దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు చాలా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఒక 4 మాటలు లేదా ఒక 5 మాటలతో కూడిన పదాలకు అర్థాలను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే మాట, మూట, కోట, బాట, పీట. ఇదేమిటండి? ఇది వాక్యానికి అసలు ఇమిడి ఉందా అని మీరు అనుకుంటున్నారా? చాలా అర్థవంతమైన మాటలతో కూడిన ఈ పదాలకు వివరణ మీకు ఇస్తున్నాను. అదేమిటంటే మొదటిలో మాట అని ఉంది. భౌతికమైన మాటలు చాలా ఏం చేస్తుంటాయంటే కుటుంబాలని విడదీస్తాయి, సంసారాన్ని విడదీసేస్తాయి. అంతేకాదు అనేక రకాలైన బాధకరమైన మాటలు, మోసకరమైన మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని మాటలు జీవపు ఓటలు. ఆయన మాటలు మిక్కిలి స్వచ్ఛమైనది. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట ఎంతో విలువైనదిగా మనకు. అందుకని నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భక్షించుతుని అంటాడు భక్తుడు. కనుక ఆయన మాటలు ఆదరణ కలిగిస్తాయి, ఆయన మాటలు నిబంధన కలిగిస్తాయి, ఆయన మాటలు మనకెంతో ఉపశమనం కలిగిస్తాయి. కనుక మాట ఏం చేయాలి? మూట కట్టాలి. మూట కట్టడం అంటే ఒక రేషన్ షాప్కి వెళ్ళామనుకోండి, ఆ రేషన్ షాప్ దగ్గర నుంచి కొన్ని బియ్యం తీసుకొచ్చేటప్పుడు, కొన్ని ఏదైనా తీసుకొస్తున్నప్పుడు ఆ మూట సరిగా కట్టకపోతే ఇంటికి వచ్చేటప్పటికి ఉంటాయా? ఉండవు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాటలు మనము మూట కట్టాలి. అంటే మూట కట్టుకుంటే అవి ఏం చేస్తాయంటే మనకి ఇప్పటికైనా ఉపయోగపడతాయి అని అర్థం. అంటే మాట, మూట పట్టుకుని ఏం చేయాలి? బాట అంటే రావాలి. ఏ బాట? అక్కడ లేఖనం చెప్తుంది, ఇదిగో మీరు మార్గములో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములో నిలిచుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి విచారించి అందులో నడుచుకునుడి అని ఉంది. అంటే మన మార్గము ఎవరు అనుకుంటున్నారు? ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. అని అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని అంటున్నారు. కనుక ఆయన మార్గంలో నడిస్తే మనకి నిత్య దీవం ఉంటుంది. కనుక మాటలు ఏం చేయాలంటే మూట కట్టుకోవాలి. ప్రతి మాటలు మూట కట్టడం కదా, ఆయన మాటలు మూట కట్టుకోవాలి. రెండోది బాట అంటే వెళ్ళాలి. ఆ బాట అంటే వెళ్తుంటే కోట ఉంటుంది. ఏ కోట? ఇక్కడ పిఠాపురంలో ఉన్న రాజుగారి కోట, రామచంద్రపురంలో ఉన్న రాజుగారి కోట అనుకున్నా కాదు. అదే కోట అంటే పరలోకపు కోట. ఆ పరలోపు కోట వెళ్ళడానికి మనం ఇంత ప్రయాసపడుతున్నాం. కనుక ఆ కోట ఉంటుంది. ఆ కోటలో ఉంటుందంట ఆఖరి మాట పీట. అదే ఆయన సింహాసనము. ఆ పీట ఎక్కడానికే, ఆ పీట మీద కూర్చోడానికే మనము ఇంత భక్తిని చేస్తున్నాం, ఇంత విశ్వాసంతో ఉంటున్నాం, ఇంత నమ్మకంతో ఉంటున్నాం. కనుక నువ్వు ఉండాలనుకుంటే నువ్వేం చేయాలంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా మూట కట్టాలి. ఆ మూట కట్టుకుని ఆయన బాటలు నడవాలి. ఆయన బాటలు నడిస్తే కోటలోకి వెళ్తాము. ఆ కోటలో అనగా పరలోపు కోటలో ఒక సింహాసనం ఉంటుంది, అనగా పీట ఉంటుంది. ఆ పీట మీద మనము ఆశీనులు అవుతాం. అంటే ధన్యత నీకు కావాలా? అయితే ఈ 5 మాటల ప్రకారం నువ్వు నడుచుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన రాజ్యానికి, ఆయన రాజ్య వ్యవస్థ కొరకు, లేదంటే ఆయన రాజ్యం ఉండకు ప్రయాసపడదాం. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.